Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 3rd June 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒక క్విక్ అప్డేట్ అయితే ఉంది. సో బేసిక్గా ఈ అనాలిసిస్ వీడియో వచ్చేసి జనరల్గా 15 to 20 minutes రేంజ్లో ఉంటుంది. సో అట్లీస్ట్ నార్మల్ వాట్ డు వి కాల్ ఏదైతే కీ ఇన్సైట్స్ ఉన్నాయో అవి మీకు షార్ట్ చేసి ఆర్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసినా కూడా మీకు యూజ్ అవుతుందా, ఆర్ ఈవెన్ అనాలిసిస్ వీడియోని అట్లీస్ట్ ఆ టైం ఫ్రేమ్లో వాట్ వి కాల్ ఫార్వర్డ్ చేసి చూసుకుంటారు అనేది అట్లీస్ట్ ఒకసారి జనరల్గా ఇక్కడ ఒక పోల్ అయితే ఉంది మెయిన్ గ్రూప్లో. ఒకసారి క్విక్గా అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ స్పెండ్ 5 seconds ఒకసారి చదివి అది అప్డేట్ ఇస్తే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్ యాజ్ వెల్. సో ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత మనకి ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఫర్ టుమారో కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజు కోసం జనరల్గా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అట్ ద సేమ్ టైం క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎలాంటి పొజిషన్స్ క్యారీ చేస్తూ ఉండే అండ్ ఈరోజు మేజర్గా విన్ అయింది ఎవరనేది ఒకసారి క్విక్గా మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్గా అంటే స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉండే అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ కానివ్వండి ఎఫ్ఐఎస్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే. ఇన్ఫ్యాక్ట్ ప్రొప్రైటరీస్ కూడా స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే. ఠీకే. సో ఈ మనకి బేసిక్గా ఎప్పుడైనా సరే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా వీళ్ళు ఏంటి అంటే ఎక్కువగా వీళ్ళకి లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ మార్కెట్ ట్రెండ్కి అలైన్ అవ్వకుండా వీళ్ళు ఒక సపరేట్గా వాట్ డు వి కాల్ ఒక అంటే బేసిక్గా ఏంటి అంటే ఎక్స్పైరీ రోజుకి జనరల్గా 30 ప్రీమియం ఆర్ 40 ప్రీమియం ఉన్న కాల్స్ కొంటూ ఉంటారు, ఆర్ ఈవెన్ 10 ప్రీమియం ఉన్న కాల్స్ కొంటూ ఉంటారు. ఇది హ్యూజ్ క్వాంటిటీతో కొంటూ ఉంటారు. అండ్ సేమ్ వే జనరల్గా ఆప్షన్స్ కూడా 40-50 ఉన్నది ప్రైస్ ఇక్కడ వరకు రాదులే అని సెల్ చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు క్విక్గా మీరు అట్లీస్ట్ మన డేటా బ్రేక్డౌన్ ఏదైతే ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ ఉన్నాయో వాటి ప్రకారంగా చూస్తే వీ ట్రీటెడ్ ఇట్ యాజ్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చి ప్రైస్ కిందికి వెళ్తా ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఒక సైడ్ వేజ్ రేంజ్ నుంచి బ్రేక్ డౌన్ అవుతుందో ఇది జనరల్గా ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం బేసిక్గా. సో అండ్ ఎందుకు అంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది మనల్ని 100 waysలో టెస్ట్ చేస్తూ ఉంటుంది మన సైకాలజీ ప్రకారం. బట్ ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బేరిష్ ఉండి స్ట్రాంగ్ బేరిష్ ఉండి అండ్ సేమ్ వే ఎప్పుడైతే క్లయింట్స్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉంటారో సో ఆ టైంలో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్యాప్ డౌన్ జరుగుతూ ఉంటుంది. బికాజ్ వీళ్ళకి ఏంటి అంటే మేజర్గా ఇనీషియల్గానే లాస్ వస్తే ఒక ప్యానిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్లాంటి సినారియోస్లో ఈవెన్ ఎక్స్పైరీస్ అప్పుడు ఏంటి అంటే ఎక్కడైతే మనం డిస్కస్ చేసిన ఇంకొక బుల్లిష్ ఏంటి అంటే దీనిపైకి వెళ్తే బుల్లిష్ అని మనం డిస్కస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ప్రైస్ అనేది ఒక గ్యాప్ డౌన్ అయ్యి అండ్ అక్కడ నుంచి ఒక రివర్సల్ ప్యాటర్న్ అయ్యి డౌ థియరీ కానీ ఆర్ రివర్సల్ ప్యాటర్న్ ఆర్ రిట్రేస్మెంట్ అయినా కూడా జనరల్గా ఇది మనకి లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. స్టిల్ ఇది ఎన్ని పాయింట్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా ఇది లో ప్రాబబిలిటీ. బికాజ్ ఎప్పుడైనా సరే హీరో జీరో కానీ ఈ షార్ట్ కవరింగ్ బౌన్సెస్కి కానీ అండ్ ఈ గామా బ్లాస్ట్కి కానీ మన సైకాలజీ అలవాటు పడకూడదు. సో అలవాటైతే మనం ఏదైతే ఈరోజు రీటైలర్స్ ఎవరైతే స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారో మనం కూడా ఇదే హోల్డ్ చేస్తూ ఉంటాం. కాబట్టి సో ఇది లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్గానే పర్సనల్గా మేమైతే కన్సిడర్ చేస్తాం. సేమ్ వే అండ్ ఇది ఎందుకు వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. బికాజ్ ఈ నిఫ్టీ అనేది అట్లీస్ట్ రీసెంట్ హై చూసుకుంటే మనకి ఫాల్ అనేది 3% ప్లస్ ఉండింది. సో ఏంటి అంటే ఇది ఇంత ఫాల్ ఉన్నప్పుడు అట్లీస్ట్ మనకి కొంత బౌన్స్ అనేది రావాలి. కాబట్టి సో మనం ఈ లెవెల్ ప్రెడిక్ట్ చేసుకున్నాం. అండ్ ఇంకా లోవర్ లెవెల్స్లో మనం బేరిష్ అనేది మనం డిస్కస్ చేయలేదు. ఈ లెవెల్స్లో కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎవరైతే యాక్చువల్గా చెప్పాలి అంటే ఎవరైతే ఒక 10 to 15 మెంబర్స్ ఉంటారు సో మ్యాక్సిమం ఈ సబ్స్క్రైబర్స్లో మ్యాక్సిమం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ మంచి మూవ్స్ని క్యాప్చర్ చేయగలుగుతున్నారు ఓన్లీ బికాజ్ వాళ్ళు ఈ బేరిష్ డైవర్జెన్సెస్ అంటే ఏంటి, బుల్లిష్ డైవర్జెన్సెస్ అంటే ఏంటి అండ్ హిడెన్ డైవర్జెన్సెస్ అంటే ఏంటి, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈఎంఏస్ అండ్ అట్ ద సేమ్ టైం
ఏవైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయో ఈ 4-5 సబ్జెక్ట్స్లో ఫర్ అయిపోయినారు బేసిక్గా. సో ఇవి మార్కెట్లో వాళ్ళని ట్రేడ్ చేయడానికి వాట్ డు వి కాల్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో అయితే ఉంచుతూ ఉన్నాయి. సో మీరు కూడా అట్లీస్ట్ వీటిపైన ఫోకస్ చేయండి, అట్లీస్ట్ ఒక 90 days అన్న ఫోకస్ చేయండి, సో దట్ బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. అండ్ సో నేను అట్లీస్ట్ డీటెయిల్స్ కవర్ చేయడానికి ఎక్కువగా టైం తీసుకుంటా. సో ఇన్ కేస్ మీకు అది వాట్ డు వి కాల్ కొంచెం లెంతీ అనిపిస్తే మీరు అట్లీస్ట్ కొంచెం స్పీడ్ పెంచుకొని చూడడానికి ట్రై చేయండి, బికాస్ ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా వ్యాలిడ్, చాలా ఇంపార్టెంట్. అండ్ సేమ్ వే ప్రైస్ ఫస్ట్ క్యాండిల్ని మనకు క్లియర్గా చూస్తే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అదే రేంజ్లో ఉండింది. అండ్ సేమ్ వే ఈవెన్ ఈ క్యాండిల్ ఫామ్ అవుతానే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినామంటే, సో ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవుతూ ఉంటుందో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ బౌన్స్ అనేది. అండ్ ఎప్పుడైతే రీసెంట్ హై ఉందో, ఇంతకుముందు గ్యాప్ ఏదైతే ఉందో ఆ రేంజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మళ్ళీ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతుందో వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ బౌన్స్ స్టిల్ ఈ లెవెల్ అని ఎక్స్ప్లెయిన్ చేసినండే సేమ్ వే. అండ్ అండ్ మార్కెట్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బీ రెడీ విత్ స్టాప్ లాస్. అంటే ఈ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్ అనేటివి పక్కా ఉంటాయి, రిట్రేస్మెంట్స్ పక్కా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రైస్ అనేది ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్కి ట్రావెల్ చేస్తుంది అంటే ఇందులో ఎన్ని క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో చూడండి. మన ఒక్కరికే కాదు, జనరల్గా ఎవరు హోల్డ్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ట్రేడర్ హోల్డ్ చేసినా కూడా ఈ సైకాలజీ త్రూనే వెళ్తూ ఉంటాడు. టీకే, సో సేమ్ వే కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసుకున్నామో, ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, ప్రాఫిట్ ఎందుకు బుక్ చేసుకుంటా అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ సేమ్ వే ఇందులో కూడా అప్డేట్ చేసిన లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా, అండ్ సేమ్ వే మెయిన్ ఛానల్లో కూడా అప్డేట్ చేసిన అనుకుంటా. బికాజ్ ఈ రీజన్తోనే నేను ఈ ప్రైస్ పైన క్లోజ్ అయ్యి సస్టైన్ అయితే తప్ప కిందికి వాట్ డు వి కాల్ మళ్ళీ బుల్లి స్ట్రెంత్ అనేది ఇప్పుడే ఉండదు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే. సో సేమ్ వే దాని తర్వాత ప్రైస్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఎక్కువ రిట్రేస్మెంట్ రాలేదు, బట్ ఒక కాన్ఫిడెన్స్ అనేది తెలుస్తుంది, షార్ట్ కవరింగ్ అనేది స్టార్ట్ అయింది అనేది. సో బేసిక్గా షార్ట్ కవరింగ్ ఈదర్ ఫస్ట్ మార్నింగే స్టార్ట్ అవ్వాలి, అదర్వైజ్ జనరల్గా వాట్ డు వి కాల్ 1 o'clock మనకి ఇంకో మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, ఆ టైంలో అయినా సరే జనరల్గా జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతూ ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే పొజిషన్స్ తీసేస్తూ ఉంటారో, సో ఆ టైంలో కూడా ఇట్లాంటి క్విక్ రివర్సల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సేమ్ వే అలర్ట్ చేసిన ఉండే కూడా. టీకే, అండ్ ఈ జోన్లో ఏదైతే ఉందో నేను జూమ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తా. సో క్విక్గా నేను ఎప్పుడైతే అట్లీస్ట్ పర్సనల్గా ఈ 50 EMA అండ్ సేమ్ ఏదైతే మనం రేంజ్ అనుకున్నామో దీనిపైన ఎక్కువగా బేసిక్గా బుల్లిష్ స్ట్రెంత్ ఉండదు, చేయకండి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే. బట్ దాని తర్వాత కొంత స్లిప్పేజ్ అనేది ఉంటుంది, బట్ ప్రాఫిట్స్ అక్కడ బుక్ చేస్తున్నాం అనుకుంటారు, మీరు ఎంత లాస్ అవుతున్నారో వెంటనే చూస్తూ ఉంటారు. ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో దట్ విల్ బి మంచిది, బట్ స్టిల్ ఎవరైతే మీరు అట్లీస్ట్ ఒక 1 hour అట్లా హోల్డ్ చేసే వాళ్ళు ఉంటారో, ఇమాజిన్ మీ ప్రాఫిట్స్ అనేటివి ఎంత క్విక్గా ఎవాపరేట్ అయిపోయినాయి అనేది. మళ్ళీ దాని తర్వాత మీ రేంజ్కే వస్తుంది, కానీ ఇక్కడ ఉండదు. సో ఇదే థింగ్ అనమాట. జనరల్గా డేటా బ్రేక్ డౌన్ వచ్చినా సరే, సో జనరల్ ఒక సైకిల్ అనేది టెస్ట్ చేయడం వల్ల ఏం తెలుస్తుంది అంటే ప్రైస్ అనేది ఎందుకు ట్రావెల్ చేస్తుంది, ఎప్పుడు షార్ట్ కవరింగ్ బౌన్సెస్ వస్తూ ఉంటాయి, ఎట్లాంటి డేటా ఉన్నప్పుడు షార్ట్ కవరింగ్ బౌన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి జనరల్గా. సో అట్లీస్ట్ ఈరోజు జనరల్ చూసుకుంటే ఏదైతే 23,400 కాల్ ఏదైతే ఉందో, జనరల్గా నాకు తెలిసి 4 ప్రీమియం నుంచి 150 మళ్ళీ వెళ్ళింది అనుకుంటా. టీకే, సో ఇదే అనమాట. జనరల్ మనకి ఏంటి అంటే వచ్చిన ప్రాఫిట్స్లో 10% 20% ఇట్లాంటి వాటికి ఇన్వెస్ట్ చేయొచ్చు తప్పిస్తే, ఫస్ట్లో ఏదైతే బుల్లిష్ మూవ్ చేసి ఉంటారో తర్వాత ఇట్లాంటి వాటికి ఇన్వెస్ట్ చేయొచ్చు తప్పిస్తే మీ హోల్ క్యాపిటల్ని ఎప్పుడు కూడా డిప్లాయ్ చేయొద్దు. బికాస్ సమ్ టైమ్స్ ఈ సైడ్ వేస్ మార్కెట్లో ఉంటే ఇదంతా కూడా పోతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి కన్ఫర్మేషన్స్ పైనే ఎంటర్ అవ్వడం అనేది నేర్చుకోవాలి. టీకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఎక్కడైతే మీరు అట్లీస్ట్ మీరు కొంత డేటా బ్రేక్ డౌన్ క్రాక్ చేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ నేను హెల్ప్ చేస్తాను. మీరు ఎక్కడ స్టక్ అవుతున్నారు, లేదా ఎక్కడైనా వాట్ డు వి కాల్ ఏదైనా మీకు ఇంపార్టెన్స్ లెవెల్స్ అర్థం కావట్లేదా ఏంటి అనేది. అండ్ సేమ్ వే ఎవరైతే కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో పర్సనల్గా DM చేయండి, సో దట్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ మనకి ఎందుకు ఒక సబ్స్క్రైబర్ పర్సనల్గా మెసేజ్ అయితే చేస్తుండే, వాట్ డు వి కాల్ అంటే జనరల్గా మార్కెట్లో ఏంటి అంటే మనల్ని ట్రాప్ చేయడానికి 100 ways ఉంటాయి. అండ్ గ్యాప్ డౌన్ ఎప్పుడు అవుతుంది అంటే
ఎప్పుడైతే హ్యూజ్ డేటా ఉంటుందో, బేరీస్ డేటా ఉంటుందో, అట్లాంటప్పుడు హ్యూజ్ బేరీస్ డేటా క్లయింట్స్కి ఉండేది జనరల్గా 20% అట్లా ఉన్నప్పుడే అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారో వీళ్ళ పొజిషన్స్ ఎప్పుడైతే బేరీస్ ఉంటాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి గ్యాప్ డౌన్స్ అవుతూ ఉంటాయి. వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ ఉంటే గ్యాప్ అప్స్ అవుతూ ఉంటాయి. ఠీకే, బట్ రీటైలర్స్కి కొంచెం ఛాన్సెస్ తక్కువ. ఎప్పుడైతే హై లిక్విడిటీ ఉంటుందో అప్పుడు అవుతూ ఉంటాయి. సో ఎందుకు నేను మల్టిపుల్ థింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది ఈ రెసిస్టెన్స్ తీసుకోవాలి, దాని తర్వాత ఈ లెవెల్లో మూవ్ అవ్వాలి. ఎందుకు అంటే ఈవెన్ ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్ చూసినా ఆర్ ఎంఎస్సిడి డైవర్జెన్సెస్ చూసినా కూడా ప్రైస్ అనేది పైకే చూపిస్తూ ఉంది. ఠీకే, అండ్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కూడా ఏంటి, మనకి ఎస్టర్డే వాళ్ళు హోల్డ్ చేసే లెవెల్స్ అన్నీ కూడా ఒక సైడ్ వేస్డ్ మోడరేట్ బేరిష్ కైండ్ ఆఫ్ పొజిషన్స్. కానీ ఎప్పుడైతే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ప్రైస్ ఎప్పుడైతే ఊహించని రేంజ్లో గ్యాప్ డౌన్ అవుతుందో మళ్ళీ ఎక్కడికి వచ్చి క్లోజ్ అవుతుంది, ఏదైతే ప్రెడిక్టెడ్ జోన్ ఉంటుందో ఆ జోన్లోకి వచ్చి క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటి బేసిక్ థింగ్స్ అన్నీ కూడా మర్చిపోకండి, ఇవి చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇదంతా కూడా ఏంటి అంటే ఏదో వన్ మంత్లోనో ఆర్ 1 ఇయర్లోనో వచ్చేది కాదు. ఇన్ఫర్మేషన్ కొంచెం బ్యాక్ టెస్ట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్తో అలైన్ అయి ఉండాలి. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత అనాలిసిస్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే లైవ్లో సైకాలజీ అనేది చాలా అవసరం. యా, సో రేపటి కోసం బేసిక్గా చూద్దాం. అండ్ ఇండికేటర్ని అర్థం చేసుకున్నా కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ చిన్న స్టాప్ లాస్తోని ఎంత బిగ్ మూవ్స్ 1:2, 1:3 క్యాప్చర్ చేసినా కూడా దట్స్ ఫైన్. ఇదంతా క్యాప్చర్ చేయకున్నా కూడా పర్లేదు, బికాజ్ ఇక్కడ ఎక్కువ రిట్రేస్మెంట్ అని రాలేదు. కానీ అట్లీస్ట్ మనకి జనరల్గా ఈ లో బోదు అని తెలిసినప్పుడు స్ట్రాటజీతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రేంజ్ వరకు జనరల్ హోల్డ్ చేస్తూ ఉంటారు. ఠీకే, సో ఎప్పుడైనా సరే చీప్ ప్రీమియమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాటిని ట్రయల్ చేయడానికి ట్రై చేయకండి. సో ఏ టైంలో అయినా హెడ్ఏక్ ఛాన్సెస్ అనేవి ఉంటా ఉంటాయి. ఠీకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ 1:1, 1:2 అయిందా వెరీ స్మాల్ క్వాంటిటీతో ట్రయల్ చేయండి. ఇన్ కేస్ మీకు అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే సిస్టంలోనే మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అట్లాంటివన్నీ పెట్టేసి చూడండి. యా, సో రేపటి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది ఇది అంతా కూడా పొజిషనల్ డేటా ఉంటుంది అండ్ క్లోజ్డ్ పొజిషన్స్ కూడా ఉంటాయి ఇందులో ఈరోజు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ అనే వాళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు అండ్ ఎఫ్ఐఎస్ బేరిషే ఉన్నారు, ప్రొపరేటరీస్ కూడా బేరిషే ఉన్నారు అండ్ జనరల్గా డిఐఎస్ని మనం కన్సిడర్ చేయం. ఠీకే, సో వీళ్ళందరూ వాట్ డు వి కాల్ మనకి రేపు ఏంటి అంటే రేపటి కోసం ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి రేపటి కోసం ఇంట్రాడే డేటా అనేది లేదు. సో మనం ఈ పొజిషనల్ డేటాని తీసుకొని చేస్తే ఏంటి అంటే స్టాప్ లాస్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. కాబట్టి జనరల్గా మార్కెట్లో ఎలా అయితే ప్రైస్ యాక్షన్తో ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేస్తారో సేమ్ వే మనం కూడా అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్తో ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది చూస్తాం. ఠీకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఒకసారి క్విక్గా దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ఈ లెవెల్స్ అన్నీ ఆల్మోస్ట్ 2-3 డేస్కి ఒకసారి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ప్రైస్ అనేది జనరల్గా ఈ లెవెల్ దాటితే మనకి అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు రావాలనుకున్నాం, ప్రైస్ ఈరోజు రాలేదు. మనం ఏదైతే సపోర్ట్ జోన్ క్రియేట్ చేసుకున్నామో అక్కడే ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. బట్ స్టిల్ ఇప్పుడు మనకి సెల్ ఆన్ రైజ్ యాక్టివ్లో ఉన్నట్టు స్టిల్ ఈ లెవెల్ వరకు, బికాజ్ ఈ గ్యాప్ అనేది ఉంది కాబట్టి ఇది గ్యాప్ డౌన్ ఫిల్ అయితే ఈ రేంజ్ వరకు. అదర్వైజ్ మనం రెగ్యులర్ పొజిషనల్ వ్యూస్ కంటే కూడా ఇంట్రాడే చేసుకొని బయటికి వెళ్ళిపోతే అయిపోతుంది అనే సిచ్యువేషన్లో ఉన్నాము. కాబట్టి సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఓవర్గా థింక్ చేయాల్సిన పని లేదు. రేపటి కోసం ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మార్కెట్లో వదిలిస్తే క్లియర్ థింగ్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. యా, సో రేపటి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది 15 minutes ఈఎంఎస్ స్ట్రక్చర్లోనే ఉండేది. ఇది బ్రేక్ అవుతుందా అంటే మనకి డేటా లేదు, ఈవెన్ బ్రేక్ డౌన్ అవుతుందా అంటే డేటా లేదు. పొజిషనల్ డేటా జనరల్గా బేరిషే ఉంది, కానీ స్టిల్ ఎప్పుడు రీటైలర్స్ ట్రాప్ అవుతారో, ఇప్పుడు ఈరోజు కూడా చూడండి ప్రైస్ ఎప్పుడైతే రీటైలర్స్ ట్రాప్ అయ్యారో ఆ తర్వాత ప్రైస్ అనేది పైకి మూవ్ అయింది అండ్ ఎవరైతే బుల్లిష్ హోల్డ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయినారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వాళ్ళ పొజిషన్ సైజింగ్కి వచ్చేసింది. సో ఇదే అనమాట రీటైలర్ సైకాలజీ. మనం స్టాండ్ తీసుకోలేము అండ్ జనరల్గా మనం బారోడ్ కన్విక్షన్ పైన వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది. యా, సో రేపటి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఏదైతే ఈ ట్రేడ్ దీనికంటే ముందు ఒక రిట్రేస్మెంట్ చెప్తా సో దట్ ఈజీగా అర్థమవుతుంది. ప్రైస్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రీసెంట్ హై ఏదైతే ఉందో మనకి ఇది రీసెంట్ హై అండ్ ఈ రీసెంట్ హై నుంచి ప్రైస్ ఎంత రేంజ్ వరకు ఫాల్ అయింది, 3.5% వరకు ఫాల్ అయింది. అండ్ దాని తర్వాత రిట్రేస్మెంట్ని క్లియర్గా అర్థం చేసుకుంటే ఈ రీసెంట్ హై నుంచి అర్థం చేసుకుంటే ఈరోజు వచ్చిన మూవ్ అనేది ఒక 3% మూవ్. అండ్ ఎందుకు ఈ లెవెల్ నేను ముందే గెస్ చేసి ఈ లెవెల్లో ఉండకండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇప్పటికైనా అర్థం అవ్వాలి. బికాజ్ డైలీ రిట్రేస్మెంట్స్ అనేటివి ఎంత
హై కన్విక్షన్ ఇస్తున్నాయి అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్ కేస్ ఇది ఇక్కడే స్టాప్ అవ్వచ్చు అంటే కాదు, ఈవెన్ 50% రిట్రేస్మెంట్ కూడా అవ్వచ్చు. సో దీనికోసం మన ప్లాన్ ఏంటి అంటే సో ప్రైస్ ఎప్పుడైతే దీనిపైన క్లోజ్ అయ్యి సస్టైన్ అవుతూ ఉంటుందో, ఈవెన్ ఈఎంఐస్ ఉండొచ్చు, వాడెవర్ ఏదైనా ఉండొచ్చు, 50% ధరకి ఇప్పుడు ఇట్లాంటి థింగ్స్ అనేవి స్లోగా కూడా పేస్లో కూడా వెళ్ళొచ్చు. కొంతమంది ఆప్షన్ సెల్లర్స్ కూడా ఉండొచ్చు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఫర్గెట్ అబౌట్ ఈఎంఐస్, రిజెక్షన్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు. ఆర్ నేను ఈఎంఐస్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ క్లియర్ పోయినండి. సో ఇది మైండ్లో పెట్టుకోకండి. ఫస్ట్ ఎప్పుడైతే ప్రైస్ దీనిపైన క్లోజ్ అవుతూ ఉంటుందో, సో ఈ లెవెల్ వరకు జనరల్గా ప్రైస్ ఈ లెవెల్ పైన ఉంటే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి కిందికి వస్తూ ఉంటుందో ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే, సో ఇక్కడ పైన ఉంటే బుల్లిష్ అండ్ దీని బాటంలో ఉంటే బేరిష్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం పర్సనల్గా, బికాజ్ ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి జనరల్గా ట్రెండ్ లైన్ని ప్లాట్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. సో ఇది బ్రేక్అవుట్ అయితే ఏంటి, మనకి కొంత పైకి వాట్ వి కాల్ కొంత అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ అయింది అనుకుందాం, మనకు క్లియర్గా తెలుస్తుంది కదా ఈ ట్రెండ్ అయితే ఉందో అది రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తూ ఉంది అని చెప్పేసి. ఇంకొక అడిషనల్ కన్విక్షన్ ఏంటి అంటే మనకి ఈఎంఐస్ రిజెక్షన్ తీసుకున్నా కూడా బేరిష్ యాక్టివ్ అవుతుంది. అండ్ అడిషనల్గా మీకు ఇంకొక థింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో మనకి ఏదైతే బేరిష్ హిడెన్ డైవర్జెన్సెస్ ఉన్నాయో, సో ఈ లెవెల్లో క్లియర్గా మనకు చూసుకుంటే మనకు ఆర్ఎస్ఐలో కూడా మనకి ఏం చేస్తుంది, ఆర్ఎస్ఐలో రివర్స్ వేలో ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ ఏం చేసింది, ఒక ఈ లెవెల్కి ఒక లోవర్ హై చేస్తూ ఉంటే ఇక్కడ ఒక హయ్యర్ హై చేసింది. సో ఇది బేరిష్ హిడెన్ డైవర్జెన్స్. స్టిల్ ప్రైస్ ఇంకొంత పైకి వెళ్ళినా కూడా ఎందుకు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, దీనిపైన అగ్రెసివ్గా బుల్లిష్ లేము అంటే క్లియర్గా అర్థం చేసుకోండి. ప్రైస్ ఇంకొంచెం పైకి వెళ్ళినా కూడా ఇక్కడ కూడా బేరిష్ హిడెన్ డైవర్జెన్స్ అనేది యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మేజర్గా మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఒకటి రిట్రేస్మెంట్ లెవెల్స్, అండ్ సెకండ్ థింగ్ ఏదైతే మనకి రెసిస్టెన్సెస్ ఫ్రమ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఉన్నాయి, అండ్ ఆర్ఎస్ఐ హిడెన్ డైవర్జెన్సెస్ కూడా. సో ఇట్లా మల్టిపుల్ ఈఎంఐస్ కూడా మల్టిపుల్ థింగ్స్తో మనం ఎప్పుడైతే కంబైన్ చేస్తామో మనకి హై అక్యురసీ అనేది ఉంటుంది. సో ఇట్లాంటి థింగ్స్ కన్ఫర్మ్ అయ్యే వరకు ఇన్ బిట్వీన్ పర్సనల్గా ట్రేడ్ అయితే చేయను. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే జనరల్గా బై ఎట్ లో, సెల్ ఎట్ హై, అదర్వైజ్ సెల్ ఎట్ హై, బై ఎట్ లో, ఈ 2 థింగ్స్ తప్పిస్తే మధ్యలో ఎంటర్ అయితే మీకు స్టాప్ లాస్ క్లియర్గా తెలియదు. ఈ రేంజ్లో ఎంటర్ అయ్యి ఉంటే ఇక్కడి వరకు మీరు ఎంత నరకం చూసి ఉంటారు ఇమాజిన్. సేమ్ వే అట్లీస్ట్ ఇది మిస్ అయినా పర్లేదు, దాని తర్వాతనే తీసుకోవచ్చు కదా. సో ఇట్లా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో రేపటికి ఏంటి అంటే క్లియర్గా అర్థం చేసుకోండి, ఈ లెవెల్ పైన ఉంటే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్, అండ్ సేమ్ వే కన్ఫర్మేషన్స్ పైనే ఇది కూడా మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే, అండ్ సేమ్ వే ఏదైతే మార్క్ చేసిన ట్రెండ్ లైన్స్ ఉన్నాయో అవి డ్రా చేసుకోండి. అండ్ బేరిష్ హిడెన్ డైవర్జెన్స్, బుల్లిష్ హిడెన్ డైవర్జెన్సెస్ పైన వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక్కసారి అర్థమైందంటే మార్కెట్లో అంత పెద్ద హెడ్ఏక్స్ అయితే ఉండవు. అండ్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా వాట్ వి కాల్ మనకి ఎక్కువగా కమోడిటీస్లో బాగా వర్క్ అవుతూ ఉంటాయి. సో ఒక్క చోట నేర్చుకుంటే ప్రతి చోట యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది రేపటి కోసం మన ప్రీ మార్కెట్ అనాలిసిస్. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా మర్చిపోయినా కూడా అట్లీస్ట్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి, ఆర్ ఈవెన్ వాట్సాప్ చేసినా పర్లేదు, సో దట్ నెక్స్ట్ వీడియోలో కన్వే చేయడానికి అయితే ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.